హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే పీతల ఎగురు చేస్తున్నాను ఫ్రెండ్స్. పీతల ఎగురికి అయితే కావాల్సినవి ఏంటో చూపిస్తాను చూడండి. పీతలు, మసాలా పేస్టు, ఉల్లిపాయ పేస్టు, కొన్ని వంకాయ ముక్కలు. నేనైతే తెల్ల వంకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్. పీతల ఎగురు అంటే కంపల్సరీ వంకాయ వేసే వండుతాం మేమైతే. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే మనం ఉల్లిపాయ ముద్ద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనమైతే మసాలా పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముద్ద అయితే బాగా వేగిపోయింది. ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత నేనైతే మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఈ రెండు కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ నేనైతే తక్కువ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే కూర అయితే తీపి వచ్చేస్తుంది. అందుకని తక్కువ ఉల్లిపాయ పేస్టే తీసుకున్నాను. అందులో వంకాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. వంకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా పీతలను అయితే వరుసగా ప్యాన్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే పీతలను వరుసగా పెట్టేస్తున్నాను. మేమైతే కంపల్సరీ వంకాయ వేసే వండుతాం ఫ్రెండ్స్. మీరైతే వంకాయ వేస్తారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడైతే సరిపడా కారం, ఉప్పు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కారం మనం తినేదాన్ని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. మేమైతే కారం ఎక్కువగానే తింటాము, అందుకని 2 స్పూన్స్ కారం వేసాను. ఉప్పు కారం వేసేసిన తర్వాత వాటర్ పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, సరిపడా చూసుకుంటూ పీత ములిగేలా అయితే వాటర్ వేసేసుకుంటున్నాను. పీత ములిగేలా వాటర్ వేసేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పీత ములిగేలాగా అయితే వాటర్ పోసాను నేను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే బాగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్కి చాలా వరకు అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పీతల ఎగురు అయితే రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.